కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జికి అయితే ఎన్నాళ్ళ నుంచో ఉత్కంఠత అయితే తెరదింపిందని చెప్పాలి. అలాగే ప్రధానంగా తెలుసుకుంటే ఎన్నాళ్ళ నుంచో కూడా కాకినాడ టీడీపీ సంబంధించిన ఇన్ఛార్జి విషయంలో కొంచెం విభేదాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకి కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే అలాగే పిల్లి అనంతలక్ష్మి దంపతులను అయితే మరొకసారి టీడీపీ ఇన్ఛార్జిగా ఏపీ సీఎం అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే జ్యోతుల నవీన్ గారు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేడం ఉన్నారు, మా అనంతలక్ష్మి గారు మాట్లాడే ప్రయత్నం. మేడం, కంగ్రాట్స్ అండి. మీకు గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు, మరొకసారి టీడీపీ ఇన్ఛార్జిగా అంటే మీకు మరొకసారి ప్రకటించడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు నాకు ఎమ్మెల్యే ఇచ్చారు, ఒకసారి టీటీడీ బోర్డు నెంబర్ ఇచ్చారు. పార్టీ మీద గౌరవం, మాకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళు మేము చెట్టుపల్లి కులం చెందిన ఒక మహిళకి, అలాగే మా సత్యనారాయణమూర్తి గారు 40 సంవత్సరాల మట్టి కూడా పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీగా చేశారు. ప్రెసిడెంట్ ఏమో రాజప్ప గారు చేశారు. ఆయన బట్టి నన్ను లోకల్గా అందరూ కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనా మా భార్యాభర్తలు ఇద్దరం కూడా నియోజకవర్గం కష్టపడి ఒక దారిలో పెట్టడం జరిగింది. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయన్నీ మేము లెక్క చేసుకోము. ఎందుకంటే మాకు పెద్దలు గౌరవనీయులు అందరూ ఉన్నారు. అలాగే మాకు పార్టీ ప్రెసిడెంట్ గారు ఇక్కడ నవీన్ గారు ఉన్నారు. అందరూ మాకు సహకారం అందించడం వల్ల ఈవేళ నాకు ఇన్ఛార్జిగా నాకు ప్రకటించడం జరిగింది. ఏదేమైనా సత్యనారాయణమూర్తి గారు నేను కలిపి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకురావటానికి మాకు సహకరించవలసిందిగా మా నవీన్ గారిని అడగటానికి వచ్చాము. మేము అందరం కలిపే చేస్తాం. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం కాకినాడ రూరల్లో సత్యబాబు గారి గురించి నిలబడ్డదని అందరూ అనుకునేలాగా నేను చేస్తానని మిమ్మల్ని అందరినీ కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదే నేను అడుగుతున్నాను మా నవీన్ గారిని, పార్టీ ప్రెసిడెంట్ గారిని. మా కాకినాడ రోడ్లో కొంచెం దృష్టి పెట్టండి బాబు, ఏమైనా సరే మాకు చేసి పెట్టండి. దాని మీద మేము నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకెళ్తాం. మాకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడటం జరిగింది. తర్వాత నవీన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కూటమిగా ఎలా వెళ్తారంటే ఒక పక్కన టీడీపీ ఇప్పుడు ఎవరైతే అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకుని మీరు ఎలా ముందుకు వెళ్ళబోతుంటారు? టీడీపీ కేడర్ని నేను కలుపుకుని వెళ్తాను. అలాగే ఎమ్మెల్యే గారు జనసేన కేడర్ ఉంది కాబట్టి ఆయన కలుపుకుని వెళ్తారు. ఏదైనా పొత్తులో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు నేను కూడా సత్యబాబు గారు కలిపి చేసుకున్నట్టు ఎక్కడ కూడా నియోజకవర్గానికి గొడవలకు దారి ఇవ్వం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో ఉన్నారు. మేము చేసాము, నెగ్గించిన వల్ల మా మీద గౌరవం ఉంది. అలాగే మేము కూడా చూసుకుంటాం. మా క్యాడర్ని అయితే ఎక్కడ కూడా ఏక వాలకుండా చూసుకుంటాం. కూటమి పార్టీలో అలాగే కూటమి పాలనలో ఎలా అభివృద్ధి ఎలా ఉందనుకున్నారంటే 2 ఏళ్ళ పాలన లేదని వైసీపీ నాయకులు అన్నారు. అలాగే ఎలా ముందుకు మీరు వెళ్ళబోతున్నారు? మాకు వైసీపీతో సంబంధం లేదు, వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ మేము 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో అన్ని చోట్ల మేము చేసాం. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. రోడ్లు వేసాం, మంచినీళ్ళు ఇచ్చి అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ గౌరవనీయులు పెద్దలు నానాజీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఓటు చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఎక్కువ తిరగలేరు కాబట్టి ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలియదు. కానీ ఆయన కూడా చేసుకుని వెళ్తున్నారు. ఆయన చేసుకుంటాం, మేము చేసుకుంటాం. ఎక్కడ మాకు ఇబ్బంది లేదు. వైసీపీ వాళ్ళతో మాకు సంబంధమే లేదు. మేము చేసుకుని వెళ్తాం, ఇద్దరు ఉన్నాం కాబట్టి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నాం. మా భార్యాభర్తలు ఇద్దరం కూడా నియోజకవర్గం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తిరుగుతాం. ఎందుకంటే భగవంతుడు మాకు ఓపిక ఇచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఓపిక ఇచ్చారు, తిరగమని తిరుగుతాం. నియోజకవర్గం మంచి పేరు తీసుకొస్తాం. అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా మంచి పేరు తీసుకొస్తాం. మాకు నియోజకవర్గం ఇప్పించినందుకు అందరికీ థ్యాంక్స్. నియోజకవర్గం తరపున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి. ఏదైతే ఎట్టకేళ్ళకైతే కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జి పదవుల్లో అయితే అలాగే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులను అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే కూటమిగా మొత్తం అందరూ కూడా కలిసి ముందుకు వెళ్తాం. జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతం నానాజీ కావచ్చు, అలాగే మేము కలిపి గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆయన పలు సూచనలు సలహాలతోనే అలాగే కాకినాడ రూరల్ని అంతే మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ఏదైతే ఇన్ఛార్జ్ పదవి రాక కొంతమంది ఇబ్బంది పడుతున్న వారిని కూడా కలుపుకుంటూ కూడా మేమంతా కూడా ముందుకి కలిసి ఏదైతే టీడీపీ పార్టీ అభివృద్ధి చేసేందుకు మరింత బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని ఏదైతే కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రకాష్ RTV కాకినాడ రూరల్ నుంచి.